వేడి వేడిగా ఏమన్నా తినాలనుంది. కానీ చేసుకునే ఓపిక అస్సలు లేదండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, లేదా మనకి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఏమన్నా చేసుకోవాలి అనిపించినప్పుడు, మోస్ట్‌లీ మన ఇండియన్స్‌కి ముద్ద లేనిదే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా! అలానే రైస్ ఐటెమ్‌తో నేనైతే 10 నిమిషాల్లో చేసుకునే ఈ రెసిపీనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అదే ఆనియన్ రైస్. ముందుగా నేను చూపిస్తున్నట్లుగా వీడియోలో మీరైతే తాలింపు గింజలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేసేసుకొని ఆయిల్‌లో మంచిగా వేగనివ్వాలండి. అలా వేగిన తరువాత ఒక పెద్ద ఆనియన్‌ని సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసాను. దాని తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని మనమైతే మంచిగా వేగనివ్వాలి. జీడిపప్పు అనేది మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మంచిగా తాలింపులో వేగిన తర్వాత నేనిక్కడ ఒక పావు టీ స్పూన్ కారం, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి కూడా పావు టీ స్పూన్ వేసేసుకొని ఇంకొక నిమిషం అయితే మంచిగా వేగనిచ్చాను. ఇప్పుడు నేనైతే ఇందులోకి అన్నం వేస్తున్నాను. మీ దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా పర్లేదు, లేదంటే అప్పటికప్పుడు వండుకున్న అన్నంనైనా చేసేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని అన్నంని మంచిగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ రెసిపీ మనము లంచ్ బాక్స్‌లో కూడా పిల్లలకి పెట్టేసేయొచ్చు. హ్యాపీగా వాళ్ళు కూడా తినేస్తారు. 5 నిమిషాల పాటు మనం అన్నంని బాగా వేడి అయిన తర్వాత సర్వ్ చేసేసుకొని ఉల్లిపాయతో తింటే యమ్మీగా ఉంటుంది.